చివరకు ఒక 18 ఏళ్ల బిడ్డ ఎలా 10 ఏళ్లలో అంత పెద్ద కంపెనీ స్థాపిస్తాడో చూస్తే, ఆ కంపెనీ అంత పెద్ద వయసు ఉన్న కొందరు కోట్లపతులు కూడా ఒక 100 సంవత్సరాల్లో చేయలేకపోయారు. ఈ పిల్లవాడు స్థాపించిన కంపెనీ పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలకి సవాలు ఇస్తుంది. భారత్ లో అతిపెద్ద హోటల్ చైన్ నెట్వర్క్ అవుతుంది. గమనించాలి, ఎక్కువ డబ్బు లేకుండా, పెద్ద నెట్వర్క్ లేకుండా, ధనిక కుటుంబం లేకుండా, ఒక సాధారణ మధ్యతరగతి గ్రామంలో జన్మించిన ఆ యువకుడు పెద్ద ఆలోచనతో ప్రపంచానికి ఒక ఉదాహరణ సెట్ చేస్తాడు. పేదవాడైన దాన్ని కారణంగా ఎవరూ తమ ఆలోచనలను చిన్నదిగా పరిగణించకూడదు. ఇదే భారత్ లో అత్యంత యువతర కథ. బిలియన్ రితేష్ అగ్రవాల్ 1993లో ఒడిశా బిస్మకటక్ గ్రామంలో పుట్టారు. రితేష్ 4 సోదరోదరీలలో కుర్రవాడు. వారి తండ్రి ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవారు, అందుకే డబ్బు కొద్దిగా ఉండేది. రితేష్ 4వ తరగతిలో ఉన్నప్పుడు వారి స్కూల్లో మొదటిసారి కంప్యూటర్ వచ్చి చాలు. 6 తరగతికి దిగువ పిల్లలు దాన్ని ఉపయోగించడానికి అనుమతించబడలేదు. అందుకే రితేష్ ఓ టీచర్ దగ్గరకు వెళ్లి, మేడం, నాకు కంప్యూటర్ నేర్పించండి, మీ పనిలో ఏదైనా సహాయం చేస్తాను అని చెప్పేవారు. ఇలా 4వ తరగతి రితేష్ కి మొదటిసారిగా కంప్యూటర్ వాడుకునే అవకాశం వచ్చింది. వారు చాలా త్వరగా బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. అదే ఏడాది వారి పెద్ద అక్క 12వ తరగతిలో ఉండగా వాళ్ల కాలేజ్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టింది. అక్క వాళ్లకు వివరించింది, ప్రాబ్లంలను గుర్తించి వాటి చుట్టూ బిజినెస్ ఎలా క్రియేట్ చేయాలో. అప్పుడు రితేష్ కు అది చాలా ఇష్టమైంది. స్కూల్లో టీచర్స్ పెరిగి ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే మొత్తం క్లాస్ డాక్టర్, ఇంజనీర్, ఆస్ట్రోనాట్ అని చెప్పేదే. కానీ రితేష్ ఎప్పుడు నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను అనేవాడు. ఆ మాటల తర్వాత ప్రతి విషయం వారి కళ్లకు బిజినెస్ ఐడియాలుగా కనిపించడానికి మొదలైంది. అప్పుడే టెలికాం రంగం వేగంగా అభివృద్ధి అవుతుండేది. ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో మొత్తం మోనోపోలీ ఉంది. అప్పుడు ఒక చిన్న కంపెనీ బాగా వేగంగా పెరుగుతుండగా రితేష్ వారి సమ్మర్ వెకేషన్స్ లో ఫ్రీ టైంలో సిమ్ కార్డులు అమ్మేవాడు. ఎవరికైనా సిమ్ కార్డులు అమ్మేదో ఆ దుకాణంలో వాళ్లు ఇంజనీరింగ్ కోసం కోటా వచ్చారు. కోటాలో పరిస్థితి చూసి పిల్లలు రోజు రాత్రిపాటు చప్పుడు చదువుకుంటుండటం చూసి ఆలోచించాడు, ఇది నా బట్టే కాదన్నా. ఇక అతనికి ఒకటే మార్గం ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్ గా మారటం. అందుకే మాట లేకుండా ఢిల్లీ వెళ్లేవాడు, అంటే ఏమిటో తెలుసుకోవడానికి. అదే సమయంలో రితేష్ ఇంటర్న్‌షిప్ చేసేవాడు. అతను ట్రావెల్ చేయడానికి లేకపోతే వెళ్లే చోట్ల ఉన్న హోటల్స్ కి ఇమెయిల్ రాస్తున్నాడు, మీ హోటల్లో ఉచితంగా ఉండిపోదామా? నేను ఒక రోజు హోటల్ ఇండస్ట్రీలో పెద్ద సమస్యను పరిష్కరించబోతున్నాను. చాలా మందికి ఇది నచ్చలేదు. కొంతమంది డిస్కౌంట్ ఇచ్చారు, మరికొందరు ఉచిత గది కూడా ఇచ్చారు. ఇలాగే చేస్తూ తక్కువ ఖర్చుతో ఈ చిన్న పిల్లవాడు ఒక 100 చోట్లను చుట్టి మొత్తం 200 హోటల్ గదుల్లో కూడా ఉండిపోయాడు. కానీ సమస్య ఏంటంటే ఈ మొత్తం చుట్టుపక్కలలో చదువు వదిలిపెట్టేయడంతో ఇంటి వాళ్లకు దోహకం కలగకుండా చదువు చేస్తూ మంచి మార్కులు తీసుకున్నాడు. బిజినెస్ చేయాలన్నది ఆయనే తనకంటూ ప్లాన్ చేసుకున్న విషయం. అప్పుడు వారు ఢిల్లీకి వచ్చిపోదు చేసేవారట. అక్కడ గమనించారంటే చాలా మంది ఇంట్లో ఒక 2 గదులు ఖాళీగా ఉండేవి. ఇంటి యజమానులు అలాంటివి కడుపు పడవడానికి బదులుగా ఎవరైనా అద్దెకు తీసుకుంటే మంచిదని అనుకున్నారు. అలా చేస్తే గది క్లీన్ గా ఉంటుంది, కొంత డబ్బు కూడా వస్తుంది. అది ఢిల్లీలో టూరిస్టులు చాలా వస్తారు కాబట్టి వారికి కూడా బాగున్న గదులు చౌకగా లభిస్తాయి. కాబట్టి గదుల డిమాండ్ చాలా ఎక్కువ, సరఫరా కూడా ఉంది. కానీ ఎవరికీ ఆ గ్యాప్ ను పూరించేందుకు ప్లాట్ఫారం ఏదీ లేదు. ఈ సమస్యను రితేష్ చాలా సన్నిహితంగా గమనించాడు. అవును, నేను గమనించాను. నేను కోడింగ్ చేయగలను కాబట్టి ఎందుకు ఒక వెబ్సైట్ చేయకూడదు అని అనుకున్నాను. అందులో ఇంటివారు తమ గదులు లిస్ట్ చేయగలరు మరియు ప్రయాణికులు ఆ గదులను బుక్ చేసుకోగలరు. ఆ ఐడియాను అమలు చేసేందుకు రాత్రిపూట పని చేయడం మొదలుపెట్టాను. మార్కెట్ ని బాగా అర్థం చేసుకునేందుకు నేను ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాను. వేర్వేరు హోటల్స్ లో ఉండి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న సమస్యలను గమనించి వాటిని నా స్టార్టప్ లో ఎలా పరిష్కరించాలో ఆలోచించాను. ఈ మొత్తం పని 3 నెలలు పట్టింది. వాళ్లు వెళ్లిపోతారు, కాలేజ్ మొదలవుతుంది. రితేష్ ఇప్పుడు చాలా పెద్ద గందరగోళంలో ఉంది. కాలేజ్ చేస్తే స్టార్టప్ ముగిసిపోతుంది, స్టార్టప్ చేస్తే చదువు ముగిసిపోతుంది. పైగా ఇంటి వాళ్లు బాధపడతారు. మొదటి 2 రోజులు కాలేజ్కి వెళ్లాడు. కానీ స్టార్టప్ పనుల్లో అంత బిజీగా ఉండి ఒక్కో రోజు ఒక్కోసారి కాలేజ్ మిస్ చేయడం మొదలుపెట్టాడు.
అప్పుడు ఒక సినిమా చూశాడు. సోషల్ నెట్వర్క్. మార్క్ జుకర్బర్గ్ గురించి. ఎలా మార్క్ కాలేజ్ డ్రాప్ అవ్వగా తన స్టార్టప్ పనికి కేటాయించుకున్నాడో. రితేష్ సరిగ్గా అలాంటి పరిస్థితిలో ఉంది. ఆ సినిమాలో ఇంకో సీన్ ఉంది. అందులో పీటర్ థీల్ అనే వ్యక్తి తన తల్లికి 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడు. స్టార్టప్ చేయాలి అనుకున్న రితేష్ దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఒక సినిమా చూసిన తర్వాత ఆయన పీటర్ థీల్ ఫెలోషిప్ కోసం అప్లై చేశారు. ఆ ఫెలోషిప్ కి కొన్ని షరతులు ఉన్నాయి. ఒకటి, మీ వయసు 20 సంవత్సరాలకు తక్కువగా ఉండాలి. ఇది సరే. ఇంకోటి, మీకు మీ కాలేజ్ వదిలిపెట్టాల్సి ఉంటుంది. రితేష్ చాలా ఆనందంగా ఉన్నారు. కాలేజ్ వదిలితే డబ్బు వస్తుంది, ఇంత మంచి అవకాశం ఇంకెప్పుడు వస్తుంది అని ఆయన అనుకున్నారు. అందుకే కాలేజ్ డ్రాప్ చేశారు. ఇక్కడే రితేష్ కి పెద్ద విజయం వచ్చింది. ఆయన మొదటి ఆసియనుగా థీల్ ఫెలోషిప్ లో ఎంపికయ్యారు. అది ఆయన వయసు 19 సంవత్సరాల సమయంలో. అబ్బాయి అకౌంట్ లో 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఉంది. ఆ డబ్బుతో రితేష్ తన బిజినెస్ ను ఎంపైర్ గా మొదలెట్టాలి. కొన్ని నెలల తర్వాత రితేష్ తండ్రి ఢిల్లీకి వస్తారు, పిల్లవాడు చదువు ఎలా సాగుతుందో చూడటానికి. ఇంత మంచి కళాశాలలో అడ్మిషన్ అయింది చూసి రితేష్ ను చూసి ఆశ్చర్యపోతారు. ఇంతకాలం రితేష్ చదువుకునే బదులు ఈ రకమైన పనుల్లో ఉండడం చూసి రితేష్ తన కుటుంబానికి అర్థం చేసుకుంటూ చెప్తాడు, 1 సంవత్సరం నాకు స్టార్టప్ ప్రారంభించడానికి ఇస్తే అది ఫెయిల్ అవుతే వచ్చే ఏడాది ఖచ్చితంగా ఆ కళాశాలకు వెళ్తాను. కుటుంబం కూడా అంగీకరించింది. ఇక అకౌంట్ లో డబ్బు ఉంది కాబట్టి ఇక కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పూర్తిగా టైం తన స్టార్టప్ కి ఇవ్వచ్చు. మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు రితేష్ గమనించాడు, ఢిల్లీలో చాలా ఖాళీ ఇళ్లు అమ్మకానికి పడుకున్నాయి. అందుకే రితేష్ ఆలోచించాడు, ఈ ఖాళీ ఇళ్లను రెంట్ కు పెట్టి బాగా డబ్బు సంపాదించొచ్చు. అప్పుడు రితేష్ ఆ ధనిక యజమానుల దగ్గరకు వెళ్లాడు. వాళ్లకి ఆ ఇళ్లు ఉన్నాయి. రితేష్ మాత్రం ఇంకా చిన్నపిల్లాడే, ఇది కూడా పెరగలేదు. అందుకే చాలా మంది అతనిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొంతమంది తీసుకున్నారు. వాళ్ళు చాలా సంతోషించారు. ఎందుకంటే వారి ప్రాపర్టీలు 10 నుంచి 20 వరకు ఏళ్లుగా ఖాళీగా పడి పాడైపోతున్నాయి. అంతకంటే బెటర్ గా ఏదైనా ఉపయోగంలోకి వస్తే బాగుంటుంది కదా. అందరికీ తమ ఖాళీ ప్రాపర్టీ పక్కా ఇన కావాలి అనిపించి రితేష్ ఫోన్ చాలా వేసేవాడు. ఆ మధ్యలో ఎయిర్బిఎన్బి లాంటి బిజినెస్ అయ్యింది. ఈ బిజినెస్ చేస్తూ రితేష్ మరో పెద్ద సమస్యను పరిష్కరించాలని అనుకున్నాడు, చచ్చిపోయిన హోటల్స్. ట్రావెల్ చేసేటప్పుడు అతనికి పెద్ద సమస్య ఏంటంటే బాగున్న అందుబాటు ధరలో హోటల్ దొరకడం. మార్కెట్ లో హోటల్స్ తక్కువగా లేవని గమనించాడు, కానీ మంచి అనుభవం లేవని తెలిసింది. ఎందుకంటే సిబ్బంది చెడ్గా ఉండేవారు, గంధం వస్తూ ఉండేవారు, కొన్నిసార్లు సిబ్బంది కూడా ఉండేవారు కాదు సర్వీస్ కు. ఒకసారి ఒక హోటల్ కి వెళ్లినప్పుడు రిసెప్షన్ వద్ద ఉన్న వ్యక్తి షర్టు కూడా పెట్టుకోలేదు. ఇంతకీ ఇండియన్ బడ్జెట్ హోటల్స్ స్థితి ఇదే. అది ముందు పూర్తిగా బాగోలేదు కాబట్టే రితేష్ ఆలోచించాడు, ఏం చేస్తే గెస్ట్లకు ఒక ఎప్పటికీ ఎప్పుడూ ఉండే అనుభవం ఇవ్వగలిగేను. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వారికి మంచి గదులు తప్పకుండా దక్కాలి. అలాగే రితేష్ ప్రతి హోటల్లో ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఇస్తూ వారి జీవితాలను సులభం చేయాలని ఉందన్నారు. ఆ టెక్నాలజీ పేరు సిఆర్ఎం టెక్నాలజీ. ఇది ప్రతి వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ప్రత్యేక టెక్నాలజీ. కానీ ఇది చాలా ఖరీదైన సాఫ్ట్వేర్. కొన్ని కంపెనీలు దీనికోసం వేల కోట్లు నెలకు ఖర్చు చేస్తుంటాయి. అందువల్ల భారతీయ వ్యాపారాలు ఈ టెక్నాలజీని ఎలా వాడుకుంటాయంటే, అందుకే 90% కంటే ఎక్కువ వ్యాపారాలు టెక్నాలజీకి దూరంగా ఉన్న వాళ్లకు ఈ బర్నింగ్ ప్రాబ్లం ను ఈ కంపెనీ సాల్వ్ చేసింది. ఇండియాకు అందుబాటులో ఉండే అత్యంత సులభమైన ధరలో పవర్ఫుల్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఒరెండు అందిస్తున్నది. ఇది ఒక మ్యాజికల్ సాఫ్ట్వేర్. ఏ బిజినెస్ సైజ్ అయినా ఆమేట్ చేస్తుంది. 70కి పైగా స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ తో సేల్స్, ఫైనాన్స్, ఇన్వెంటరీ, మార్కెటింగ్ లాంటి ప్రతి బిజినెస్ ప్రాసెస్ ను సులభంగా ఆమేట్ చేస్తుంది. నీకు అనిపిస్తుంది 5 మనుషులు పని చేస్తున్నట్టు, ఫలితాలు వస్తున్నాయన్నట్టు. ఆఫిషియన్సీ అంతా పెరుగుతుంది. అదేవిధంగా నిన్నే ఫ్రీగా వెబ్సైట్ కూడా తయారు చేసుకుని నీ బిజినెస్ ను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. నువ్వు ఆన్లైన్ లో తీసుకెళ్లవచ్చు. అంతకంటే కూడా నెలకి అందుబాటులో ఉంటుంది. అంటే ఇంటర్నెట్ ప్లాన్ కంటే కూడా తక్కువ ధరలో. అందుకే ఇండియాలో ప్రతి వ్యాపారం ఇది సులభంగా తీసుకోగలడు. ప్రారంభించడానికి నువ్వు పూర్తిగా ఫ్రీగా ఒక యాప్ పొందుతావు. దాని ద్వారా ఇప్పటికీ నీ వ్యాపార ప్రయాణం ప్రారంభించవచ్చు. అదనంగా హోస్టింగ్ మరియు సపోర్ట్ లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. కావాలంటే ఏ వ్యక్తి అయినా, స్టార్టప్ అయినా లేదా ఏ వ్యాపారం అయినా ఓడో ప్రతి వ్యాపార కార్యకలాపంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఓడో 5-10 మంది పనిని ఒక్కరే చేయగలదు. కానీ రితేష్ కి అన్ని పనులు తానే చేయాల్సి వచ్చింది. ఆరంభం రితేష్ గుడ్గావ్ లోని ఒక హోటల్ నుండి చేశారు. 19 ఏళ్ల రితేష్ హోటల్ యజమానికి వెళ్లి, మీరు ఈ హోటల్ నన్ను నడిపించడానికి ఇస్తే నేను దీన్ని నంబర్ 1 గా మారుస్తా.
సక్సెస్ అయితే లాభం సగం సగం పంచుకుందాం, నష్టమైతే నన్నే తీసుకుంటా అని చెప్పారు. మొదట యజమాని కొంచెం ఆందోళన చెందాడు, కానీ తర్వాత ఒప్పుకున్నాడు. ఎందుకంటే హోటల్ ఇప్పటికే నష్టంలోనే ఉంది. హోటల్ నియంత్రణ రితేష్ చేతికి వచ్చే వెంటనే ఆయన మంచి క్వాలిటీ కర్టెన్లు, గద్దెలు, బాత్రూంలో సబ్బులు ఇలా అన్ని సరుకు తెస్తూ హోటల్ను పూర్తిగా శుభ్రం చేశారు. అప్పుడు కౌంటర్ వద్ద కూర్చుని కస్టమర్లతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. సమస్యను బాగా అర్థం చేసుకుని హోటల్ను పూర్తిగా రివాంప్ చేసిన తర్వాత కస్టమర్లు మంచి అనుభవం పొందడం ప్రారంభించారు. రితేష్ బాగా ఏసీ చేసి హోటల్ను ఆన్లైన్లో టాప్ 3 ర్యాంకింగ్స్ లోకి తెచ్చాడు. దాంతో హోటల్ ఆక్యుపెన్సీ 90%కి చేరింది. ఈ విజయం చూసి చుట్టుపక్కల ఉన్న హోటళ్లు అవి నష్టంలో ఉన్న రితేష్ తో కలిసి పార్ట్నర్షిప్ చేయాలని కోరుకున్నారు. రితేష్ కు తెలుస్తుంది, బడ్జెట్ రూమ్స్ లో నిజంగానే పెద్ద అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద హోటళ్లు తాజ్, ఓబెరాయ్, హిల్టన్ లాంటి రిచ్ అనుభవం ఇచ్చే హోటళ్లు కేవలం హై క్లాస్ ప్రజలకే అందుబాటులో ఉంటాయి. ఇండియాలో 90% హోటళ్లు ఒక 100 కంటే తక్కువ రూములే ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లే అర్థం చేసుకునేలా ఉంటారు. కానీ చాలా హోటళ్లలో అనుభవం చాలా చెడ్డదే ఉంటుంది. మరి కొత్త హోటళ్లు కట్టడం కంటే బదులు వేలాది లాస్ చేస్తున్న హోటళ్లను ఒకే బ్రాండ్ పేరులో కూర్చి మంచి అనుభవం ఇవ్వడం ఎలా? ఇంత పెద్ద బిజినెస్ ఒక్కరే చేయలేరు కాబట్టి రితేష్ కి టాలెంటెడ్ వాళ్లు కావాలి. అతను ఆలోచించాడు, నాకేం పెద్ద ఫ్యాన్సీ కాలేజ్ వాళ్లు కావాలి అంటే లేదు. ఎందుకంటే పే చేసేందుకు డబ్బు లేరు. రితేష్ ఫేమస్ కూడా కాదు కాబట్టి ఎవరో వచ్చి బిజినెస్ లో చేరరు. చివరికి ఒక డ్రాప్అవుట్ స్టూడెంట్ అయినా మంచి టాలెంట్ ఉంటే చాలు. రితేష్ లింగన్ పై అట్రాక్ట్ అయ్యి యాక్టివ్ అయ్యాడు. మనుషులతో కలవడం మొదలు పెట్టాడు. కానీ సరిగ్గా సరిపోయే వ్యక్తి దొరకలేదు. ఒకరోజు అతను అభినవ్ సిన్హాతో కలుసుకున్నాడు. అతను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అవ్వాడు. బీసీజీ లాంటి సంస్థలో కూడా పనిచేశాడు. రితేష్ తన విజన్, మిషన్, ప్లాన్ అభినవ్ కి వివరించాడు. అభినవ్ లో పొటెన్షియల్ కనిపించింది. అతనికి కూడా కొన్ని ప్రాబ్లం సాల్వింగ్ పనులు చేయాలి అనిపించడంతో రితేష్ ఆఫర్ అంగీకరించాడు. ఇద్దరు బాధ్యతలు పంచుకున్నారు. అభినవ్ హోటల్ ఆపరేషన్స్, స్టాండర్డైజేషన్ చూసుకోగా రితేష్ యో బ్రాండ్ ని పెద్దదిగా మార్చి సేల్స్ తీసుకురావడానికి కృషి చేయించుకున్నాడు. తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు 3 హోటల్స్ మాత్రమే ఓయో కింద ఉన్నాయి. వచ్చే సంవత్సరం వరకు ఓయో 50 ప్రాపర్టీస్ వరకు విస్తరించుకుంది. ఇప్పుడు రితేష్ కి ఏడాదిలోపే అర్థమయ్యింది, 350 నుంచి 100 వరకు స్పీడ్ తో వారు ఎప్పుడు విస్తరించలేరు. వాళ్లకు ఇంకా టాలెంటెడ్ వాళ్లు కావాలి. అందుకే అందరూ ఒక ఐడియా వేసుకున్నారు. మొదటి 4-5 మందితో కూడిన టీం తమ జీవితంలో పనిచేసిన బాగా టాలెంటెడ్ వాళ్లను రిఫర్ చేశారు. అలా రితేష్ వారిని సంప్రదించి తమ టీంలోకి తీసుకోగలుగుతాడు. ఈ ట్రిక్ నిజంగా పనిచేసింది. రితేష్ ఓయోలో మంచి టీంను తయారు చేసుకున్నాడు. మొత్తానికి 50 మందితో కూడిన టీం ఏర్పడింది. ఓయో గుజరాత్ లోనే అతి పెద్ద చైన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇండియాలో అతి పెద్ద హోటల్ చైన్ నెట్వర్క్ అవ్వాలనుకుంటున్నారు. కానీ దానికి వాళ్ళు 50-100 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్న హోటల్ చైన్లతో పోటీ చేయాల్సి ఉంటుంది. అందుకే ఓయోకి తెలుసు, ఏదైనా కొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఉదాహరణకి కొత్త హోటల్ ఒకటిని చేరవేయడానికి సుమారు 6 నుంచి 10 నెలల సమయం పడుతుంది. ఇంత సమయం తీసుకుంటే ఓయో త్వరగా విస్తరించలేడు. అందుకే వాళ్ళు టెక్నాలజీ ద్వారా ఆ 10 నెలల ఆన్బోర్డింగ్ టైంను కేవలం 3 రోజుల్లో పూర్తి చేసుకున్నారు. కొత్త హోటల్ ఓయో కిందకి వచ్చిన వెంటనే అయితే చాలా త్వరగా బ్రాండింగ్ చేయించబడుతుంది, పూర్తి రినోవేషన్ జరుగుతుంది మరియు కొన్ని రోజుల్లోనే హోటల్ రెడీ అవుతుంది. దీనివల్ల ఓయో చాలా వేగంగా విస్తరిస్తోంది. అందుకే కొంతమంది యో యొక్క సక్సెస్ ను మన్నలేకపోతున్నారు. వారు రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఎందుకంటే వారి వ్యాపారం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అందుకే వారు రితేష్ ను చంపాలని బెదిరించడానికి మొదలుపెట్టారు. కానీ రితేష్ భయపడలేదు. యోని చూసి చాలా చిన్న స్టార్టప్లు నేరుగా యోని కాపీ చేసుకోవడంలో మునిగిపోయాయి. దీన్ని ఎదుర్కొనేందుకు ఓయో మరింత వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించడం ప్రారంభించింది. ఒక రోజు రితేష్ తన ఉద్యోగులకు అడుగుతున్నారు, ఢిల్లీలో ఒక నెలలో ఎన్ని హోటల్స్ ఆన్ బోర్డ్ చేయవచ్చు అని. ఉద్యోగులు చెప్పారు 3035 అవుతాయని. కానీ రితేష్ చెప్పాడు అతనికి ఒక ట్రిక్ ఉందని, దాంతో ఒక 100 హోటల్స్ సులభంగా ఆన్ బోర్డ్ చేయవచ్చని. అందరూ ఆశ్చర్యపోయారు. రితేష్ ఢిల్లీని 7 క్లస్టర్లుగా విభజించి చెప్పాడు. మొదటి రోజు డాక్యుమెంటేషన్ చేసుకుంటాం, రెండో రోజు ఆడిట్ చేస్తాం, హోటల్లో ఏ వస్తువులు ఉండాలో చూసుకుంటాం, మూడో రోజు హోటల్ రినోవేట్ చేసి 4వ రోజు లైన్ చేస్తాం అని. ఈ విధంగా ఒక నెలలో రికార్డ్ స్థాయిలో 130 హోటల్స్ ఆన్ బోర్డ్ చేశాడు. ఇది అతని స్ట్రాటజీ. పని మొదలెట్టింది కొద్దిసేపట్లోనే 5000 హోటల్స్ తో ట్యాప్ చేసుకుంది. 2016కి వచ్చేసరికి ఇది ఇండియాలోని పెద్ద హోటల్ చైన్లలో ఒకటిగా మారింది. ఓయో తన పీక్ లోకి చేరుకుంది. కానీ ఇప్పుడు వాళ్ల ముందు అనేక సమస్యలు వచ్చాయి. ఓయో వేగంగా విస్తరించడంతో చాలా ఇరెగ్యులారిటీస్ కనిపించాయి.
ఓయో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి కాలేదు. ఉదాహరణకి క్లైన వాష్రూములు, శుభ్రంగా ఉన్న గదులు, వైఫై, టీవీ లభించకపోవడం వల్ల కస్టమర్ అనుభవం బాగోలేదు. కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఓయో అహంకారంలో పడిపోయే పెద్ద సమస్య ఎదురయ్యేది. అది వాళ్లు కలలో కూడా ఊహించలేదు. వీడియో 9 లాక్డౌన్ కారణంగా ఓయో ఆదాయం సగానికి కూడా తక్కువ అయిపోయింది. ఓయో ఈ కష్ట సమయంలో ముడిపడి పోరాడింది. వారు అన్ని హోటళ్లలో శానిటైజేషన్ పెంచేశారు మరియు కనిష్ట టచ్ అనుభవాన్ని అందించడం మొదలుపెట్టారు. 2000 కంటే ఎక్కువ రూమ్స్ పై భారీ డిస్కౌంట్ ఇచ్చారు. తద్వారా లాక్డౌన్ సమయంలో అవసరమైన ప్రజలు మరియు హెల్త్ కేర్ వర్కర్లకు స్థలం దొరికేలా చేశారు. కోవిడ్ టైం గడిచే కొద్దీ ట్రావెల్, హోటల్ ఇండస్ట్రీ తిరిగి పుంజుకోవడం మొదలైంది. ఇదే కోవిడ్ అనేక స్టార్టప్స్, వేలలెక్క వ్యాపారాలను మూసివేయడానికి కారణమైంది. కానీ ఓయో లీడర్షిప్ కోవిడ్ సూటిగా తగిలినా కూడా సాహసంగా నిలబడింది. గైస్, ఈ సక్సెస్ స్టోరీ ఒక సాక్ష్యం అంతే. నీకు ఫలితం కావాలంటే గావా ఉన్నావా, పట్టణంలో ఉన్నావా, నిన్ను తండ్రి సంపన్నుడా లేక పేదవాడా అనేది ముఖ్యం కాదు. పెద్దగా ఆలోచిస్తే నీ దారిని నీయే సృష్టిస్తావు. ఆ దారి చాలా కష్టమైనది కానీ అసాధ్యమేమీ కాదు.